మిథున రాశి వారికి మే 4వ తారీఖు నుంచి మే 10వ తారీఖు వరకు నడుస్తున్న గ్రహచార రీత్యా మీకు ఎటువంటి పరిణామాలు మీరు చూడవలసి వస్తుందనేది ఈ వారం మొత్తం మనం చూద్దాం. మిథున రాశి వారికి మీరందరికీ కూడా చూస్తుంటే కనుక ఈ వారం నేను బాగా జర్నీస్ ఉంటాయి, తర్వాత బాగా కాస్త ఫ్యామిలీ ఒత్తిళ్ళు ఉంటాయి, ఫ్యామిలీ రిలేటెడ్ స్ట్రెస్లు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, మదనలు ఉంటాయని చెప్పాను. నిన్న ఎంతమంది మిథునం వాళ్ళు ఫోన్ చేశారు చెప్పలేను. నిన్నటి రోజు శనివారం రోజు ఎంతమంది మిథునం వాళ్ళు, అసలు శుక్రవారం, గురువారం, శనివారం 3 రోజులు కూడా మిథునం వాళ్ళు. అందుకనే ఇప్పుడు కూడా గ్రహచార రీత్యా, జాతక రీత్యా మనం చెప్పుకునేటప్పుడు మనకి ఏదైతే కేర్ఫుల్గా ఉండాలో అదే మనం చెప్పుకుంటూ ఉంటాం. దిస్ ఇస్ లైక్ అ టార్చ్ లైట్ ఫర్ లైఫ్, అంతే కదా. సో మన ఇది ఏ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే మనకి మంచి జరుగుతుందనేది ఈ గ్రహచార రీత్యా ఇవి చెప్పుకుంటూ ఉంటాం. బట్ దిస్ ఇస్ వెరీ జెనరిక్. మన ఇండివిజువల్ జన్మ కుండల్ని బట్టి మనకి గ్రహాల మార్పు అనేది ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న మిథున రాశి వాళ్ళందరూ ఒకటే డేట్ ఆఫ్ బర్త్, ఒకటే సంవత్సరం, ఒకటే టైం పుట్టేశారా? లేదే. మీ ఇంట్లోనే ఇద్దరు మిథున వాళ్ళు ఉంటే ఒకళ్ళ ఫాదరు, ఒకళ్ళ కొడుకు అయి ఉండొచ్చు, ఒకళ్ళ కొడుకు కూతురు, ఇంకొకళ్ళు తల్లి అయి ఉండొచ్చు. అటువంటప్పుడు డేట్ ఆఫ్ బర్త్లు మారుతాయా? ఇద్దరికి ఒకేసారి ఒకే రకంగా అయిపోతాయా? అవ్వవు. సో అంటే మన నడుస్తున్న గ్రహచార రీత్యా మన గ్రహాలు ఎక్కడున్నాయి, మన జన్మకుండలి ఏం చెప్తుంది, అట్ ద సేమ్ టైం మన డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మనకి జరిగే దశలు, అంతర్దశలు ఇటువంటివన్నీ ఏంటి అనేది మనం చూసుకోవాలి. తర్వాత మిథున రాశి వారికి ఈ వారం కూడా కొంచెం జాగ్రత్త చెప్తాను నేను. వెరీ ఆర్డినరీ వీక్, గ్రేట్ వర్క్ ప్రెషర్స్, గ్రేట్ పాలిటిక్స్ ఎట్ వర్క్, అన్నీ నెగిటివ్ ఆస్పెక్ట్లు చెప్పి ముందమ్మా ఎందుకమ్మా ఆ గ్రేటు అని అంటారా? జనరల్గా నెగటివిటీని అవాయిడ్ చేసే మనస్తత్వం నాది. అంటే ఎక్కువ శాతం ప్రెషర్ ఉంటుందని అర్థం. A lot of work pressure, a lot of responsibility, a lot of over-mounting pressure on the head in terms of bosses support not being there. Health రిలేటెడ్గా కూడా చాలా చాలా జాగ్రత్త మిథున్ రాశి వారికి. పర్టిక్యులర్గా లాస్ట్ వీక్ ఏం చెప్పుకున్నాం, మిథున్ రాశి వారి ఫ్యామిలీ మెంబర్కి అని చెప్పాను, ఫ్యామిలీ మెంబర్ ఎల్డర్స్ ఎట్ హోమ్ అని చెప్పాను. ఈ వీక్ మీరు మిథునం వాళ్ళు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా స్ట్రెస్ఫుల్ వీక్ అవబోతోంది ఇది. ఫ్యామిలీ రిలేటెడ్ ఆల్సో వెరీ స్ట్రెస్ఫుల్ అండ్ బీ వెరీ కేర్ఫుల్. ధనలాభం ఒక్కటి మాత్రం చాలా బాగుంది. అండ్ గ్రేటర్ దాన్ మిడిల్ ఆఫ్ ద వీక్, అంటే ఆఫ్టర్ యూ పాస్ ద మిడిల్ ఆఫ్ ద వీక్, సే ఫర్ ఎగ్జాంపుల్ వెడ్నెస్డే దాటేసిన తర్వాత, వెడ్నెస్డే ఈవినింగ్ దాటిన తర్వాత, బుధవారం సాయంత్రం దాటిన తర్వాత థింగ్స్ విల్ గెట్ బెటర్, థ్యాంక్ గాడ్. ఎస్ ఐ నో. తర్వాత డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎవరైనా మిథునం వాళ్ళు ఉంటే కనుక మీరందరూ కూడా చాలా చాలా జాగ్రత్త అండి ప్లీజ్. అండ్ మెడిసిన్స్ టైంకి వేసుకోండి, షుగర్ అండ్ బిస్కెట్స్ తినద్దు, అండ్ నో మైదా ఫుడ్స్ అండ్ నో